సో వీళ్ళ ప్రయత్నం ఏంది, కేవలం ప్రభుత్వం పైన కావాల్సినంత దుష్ప్రచారం చేయడం. మాకు కూడా చాలా ఆఫర్లు వస్తున్నాయి. వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరు కేవలం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయండి, మీకు ఎంత కావాలో చెప్పండి, 5 లక్షలు కావాలా 10 లక్షలు కావాలా ఇచ్చేస్తాం, మీరు మమ్మల్ని అవసరం లేదు, మమ్మల్ని కూడా తిట్టుకోండి, కానీ రేవంత్ రెడ్డిని మీరు కంప్లీట్ గా ప్రతి అంశంలో కూడా విమర్శించండి, దాని మీద రిపోర్ట్స్ అవి టీమ్ సైజ్ పెంచుకోండి, ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయండి, ఇది ఒక్కటే చెప్తా ఉన్నారు వాళ్ళు. దానికోసం 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడం కానీ రెడీ ఉన్నారు. మా లాంటి ఛానల్కి 10 లక్షలు కూడా ఆఫర్ చేస్తా ఉన్నారు. ఎవరు చేస్తా ఉన్నారు, కేటీఆర్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడి డబ్బులు ఎక్కడి, కేటీఆర్ లాంటి వాళ్ళకు ఈ కల్వకుంట్ల కుటుంబానికి 2014 ముందు వీళ్ళ ఆస్తులైంది, 2009 ముందు వీళ్ళ ఆస్తులైంది, 2014 తర్వాత వీళ్ళు దోచుకున్న డబ్బునంతా కూడా ఈ విధంగా ప్రభుత్వం పైనే అజ్జేస్తూ ఈ రోజు ప్రభుత్వాన్ని నడపనీయకుండా, ప్రభుత్వాన్ని సరిగా పనిచేయనీయకుండా, ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందనీయకుండా ఈ రోజు అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు ఈ దొంగల కల్వకుంట్ల కాలకీలంతా కూడా. ఇది 100% నిజం. ప్రజలు ఇప్పటికైనా కానీ అర్థం చేసుకోండి, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో, ఈ కల్వకుంట్ల దొంగలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు తెలంగాణకు పట్టినటువంటి చీడ పీడ శని దరిద్రం అని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తాను, ఇప్పుడు చెప్తాను. వీళ్ళు తెలంగాణ మంచి కోరేటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ముంచేటువంటి దొంగలు వీళ్ళంతా కూడా.